మావి గన్లా ఉందండి, అంటే చాలా బాగుందని. ఈ సినిమాతో నిహారిక కొనిదెల గారిని ఒకటే చెప్తా, కొత్త లాకర్ చేయించుకోమని చెప్తా. ఎందుకంటే ఈ సినిమాతో అన్ని డబ్బులు వస్తాయి అమ్మాయికి. సో గెటప్ సీన్ కామెడీ కానీ, మన వెనిల్ కిషోర్ కామెడీ కానీ, మన రోహిణి చేసింది కామెడీ యాక్టర్ రోహిణి, ఒక్కొక్కరు పెర్ఫార్మెన్స్ పిచ్చి పాడేశారు. అసలు అంత కామెడీగా ఉంది సినిమా. ఒక లేడీ డైరెక్టరు మన తెలుగులో ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో తీయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. లేడీ డైరెక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక సుధా కొంగర కానీ, నందిని రెడ్డి కానీ, ఇప్పుడు మానసా శర్మ ఈ అమ్మాయి. సో ఎక్కడ తడబాటు లేకుండా, కొత్త డైరెక్టర్ని ఫీలింగ్ లేకుండా బాగా చేసింది. పెర్ఫార్మెన్స్ బాగుంది. గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కొంచెం కష్టం, కానీ నాకైతే సినిమా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా నవ్వుకున్నా. సినిమా మంచి బ్లాక్ బస్టర్. సో సంగీత్ శోభన్కి అయితే ఈ సినిమా హ్యాట్రిక్. మ్యాడ్ సినిమా తర్వాత నిహారిక గారికి అయితే కమిటీ కుర్రోల తర్వాత సినిమాతో మంచి కంబ్యాక్. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఈ సమ్మర్కి బైకర్ సినిమా హిట్, రాకాశ కూడా హిట్. నేను దేన్ని తక్కువ చేయను అన్న. ఒకటి చెప్తున్నా, రాకాశ మూవీ చెప్తున్నా, సినిమా మాత్రం ఇది అద్దరు కొట్టేసిరు. ఈ సినిమా ముందుగా నిహార్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసినందుకు ముందుగా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా సాహసం చేసి మీరు ముందుకు వచ్చి ఈ సినిమా నడిపించారంటే మీరు ప్రొడ్యూసర్గా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఇక్కడ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే హీరో గారు చాలా కష్టపడ్డాడు. ఇక్కడ హీరో గారు చెప్పాలంటే చాలా ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టేసారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ సినిమాలో హైలైట్ ఒకటే నాగిని డ్యాన్స్ ఉంటుంది నిహార్ గారి. అది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు ఈ సినిమా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మనం ఒక రాక్షసుడు బెల్లంకొండ సాయి సినిమా చూసాం, ఎంత సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఎలా ఉంటుందో ఈ సినిమా రాకాశలో కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దర కొట్టిండు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మెయిన్ చెప్పండి హీరో గారు ఒక నెక్స్ట్ లెవెల్. అంటే హీరో గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో మనం కొత్తగా చూస్తాం హీరో గారిని. అంటే ఒక సీన్స్ మనం చూస్తుంటే భయంకరమైన సీన్స్ కానీ, ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ చూస్తుంటే హీరోయిన్ మాత్రం చూసిన కొత్త మనకు ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఈ సినిమా ఒక నియర్ గారికి ఈ సినిమాతోటి కలెక్షన్లో మూత మోగిపోవాలి. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమాలు తిన మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫుల్ 100% కొట్టాలి. అంటే రామ్ చరణ్ గారు ఒక అన్నలేక వచ్చి ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎందుకంటే మన ఒక ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చిందంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఒక డైరెక్షన్ అని కాదు, ఒక ప్రొడ్యూసర్ అని కాదు, ప్రతి వాళ్ళు లేడీస్ ముందుకు వచ్చి చేస్తారంటే మనం ప్రతి వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఒక సినిమాని కానీ ప్రతి దాంట్లో కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి, మనస్ఫూర్తి కోరుకున్నా. సూపర్. రాకాశ చూసి వస్తున్నానన్నా నేను ఇప్పుడే. సంగీత్ శోభన్ గారి కాన్ఫిడెన్స్, డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్, ఎస్పెషల్లీ నిహారిక కాన్ఫిడెన్స్ చూద్దాము. అసలు ఏంది వీళ్ళు ట్రైలర్లో, టీజర్లో, అరే కామెడీ హారర్లో మనకి ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా, ఏముంటుందిలే ప్రతి సినిమాలో మాట్లాడతారులే అనుకున్నా. బట్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిందనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎస్పెషల్లీ సౌండ్ మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అండ్ నయన్ సరిక ఆయిలో చూసాము, విష్ణు విన్యాసంలో కూడా చూసాము పోయిన నెల. ఆవిడ క్యూట్నెస్ని, ఆవిడ దగ్గర ఉన్న ఆ నోటోరియస్నెస్ని చాలా బాగా వాడుకున్నారు స్క్రీన్ మీద. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. సంగీత్ కామెడీ టైమింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఈవెంట్లో కూడా చూస్తూనే ఉన్నాము. ఆయన ఏది చెప్పినా వైరల్ అయింది ఈవెంట్స్లో. సో అలానే కామెడీనే ఎక్కువ ఉంటుంది అన్న సినిమాలో. కామెడీ హారర్ అన్న పేరుకే తప్ప హారర్ అనే ఎలిమెంట్స్తో మనకి కామెడీ అనేది జనరేట్ చేస్తారు. సో బేసిక్గా ఇలాంటి సినిమాలు మనం ఇంతకు ముందు కూడా చాలా చూసాము. హారర్ అంటే భయపడిపోయి థ్రిల్ ఫీల్ అయిపోయి ఇలా ఉండదు. మనకి కిష్కిందపూర్ వచ్చింది, అలా అయితే ఉండదన్న. మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని. ఒక కామెడీ హారర్ అనే సినిమాని మీరు చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్, గెటప్ సీన్ గారి కామెడీ టైమింగ్తో సినిమా అనేది ముందుకు తీసుకెళ్తారు. అదే బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది కూడా.